హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి మనకి స్టాప్ బటన్ అండి. ఇది వచ్చేసి స్టార్ట్. సో మనకు ప్రజెంట్ అయితే స్టాప్లో ఉంది. అండ్ మనకి సర్క్యూట్ వచ్చేసి మనకి ట్రిప్ చూపిస్తుంది అనమాట. సో ఇండికేటర్ వచ్చేసి మనకి ట్రిప్ అయిందనమాట. మనకి ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఎగ్జాస్ట్ ఉందో ఈ ఎగ్జాస్ట్ మోటార్ అనేది మనకి ట్రిప్ కండిషన్లో ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఆన్ చేసినా కూడా ఆన్ అవ్వదు. సో ఇదనమాట దీని పరిస్థితి. దీనికి ఇప్పుడు మనం ఏం చేయాలనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకసారి చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి సెలెక్టర్ బటన్ అంటారు. సో ప్రజెంట్ అయితే ఇంకా మనకి మాన్యువల్ మోడ్లో ఉంది. సో సెలెక్టర్ స్విచ్ వచ్చేసి మనకి మాన్యువల్ మోడ్లో ఉంది. సో ఇది వచ్చేసి ఆటో మోడ్, మాన్యువల్ మోడ్, ఆఫ్ కండిషన్. సో ఇలా అంటే ఇంకా ఆఫ్, ఇలా అంటే మాన్యువల్. మాన్యువల్ అంటే మనం ఇక్కడికి వచ్చి ఈ యూనిట్ దగ్గరికి వచ్చి మనం ఆన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇలా పెడితే కనుక టోటల్గా సర్క్యూట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇలా పెడితే కనుక ఆటోమేటిక్, అంటే మనం త్రూ BMS ద్వారా మనం అయితే కనుక కమ్యూనికేట్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ అయితే మనం మాన్యువల్ మోడ్లో రన్ చేస్తున్నాము. అయితే మనకి ఇక్కడ మోటార్ ట్రిప్ అయిందనమాట. ట్రిప్ ఇండికేటర్ చూపిస్తుంది అనమాట. దీన్ని అబ్జర్వ్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఒకసారి చూపిస్తానండి ఏం చేయాలనేది. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి DOL స్టార్టర్ అంటారండి. సో ఇది DOL స్టార్టర్ వచ్చేసి మనకి 2 పోల్ MCB, సింగిల్ పోల్ MCB. సో ఇది మనకు మొత్తం కంట్రోలింగ్ ఉంటుంది అనమాట. సో ఇది ఆఫ్ చేస్తే మనకు మొత్తము ఆఫ్ అయిపోతుంది అనమాట సర్క్యూట్ అనేది. ఇక్కడ చూస్తే ఇక్కడ ఆల్రెడీ ఇది వచ్చేసి మనకి సెన్సర్ అండి ఇది. సో ఇది వచ్చేసి మనకి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు రిలే అంటారనమాట. ఇది వచ్చేసి మనకి సెట్టింగ్స్, ఎంత యామ్స్ వరకు మనము ట్రిప్ అవ్వడానికి అనేది సెట్టింగ్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో దీని యొక్క రేటింగ్ వచ్చేసి మనకి 4 amps అనమాట. ఇక్కడ మనం సెట్ చేసింది ఎంతవరకు అయ్యా అంటే కనుక, సో ఒక్కసారి చూద్దామండి. ఇక్కడ మనము 2.8, సో యారో మార్క్ ఉంది కదా, ఇక్కడ 2.8 amps మనము సెట్ చేసినాము. సో అప్పటికి ఓవర్ రీచ్ అయితే కనుక మనకు ట్రిప్ అయిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి రీసెట్ బటన్ అంటారు. సో ఇలా రీసెట్ చేస్తే ఇక్కడ ఇందాక ప్రీవియస్గా ఇక్కడ ఇండికేటర్ వెలుగుతుండే అనమాట. ఎప్పుడైతే మనం రీసెట్ చేసామో ఇది వచ్చేసి మనకి ఆఫ్ అయిపోయింది అనమాట. రిలే అనేది, సెన్స్ అనేది ఆఫ్ అయిపోయింది. సో అదనమాట ఫ్రెండ్స్. రీసెట్ చేయాలి అంటే కనుక ప్యానల్ దగ్గర ఈ బటన్ మనము ప్రెస్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనము ఆటో మాన్యువల్ మోడ్ అనమాట. ఇది వచ్చేసి మనకి, సో అదనమాట. ఇది వచ్చేసి మనకు కాంటాక్టర్ అంటారు. ఇది వచ్చేసి మనకి NONC కోసం మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇది సింగిల్ పోల్ MCB, 2 పోల్ MCB. సో ఇది వచ్చేసి మనకు రిలే సెట్టింగ్స్, తర్వాత ఇది వచ్చేసి కాంటాక్టర్, ఇది వచ్చేసి సెన్సార్ అంటారు. సో ఈ విధంగా అయితే మనకు ఎప్పుడైనా ట్రిప్ అయినప్పుడు మనము ఇక్కడ రీసెట్ చేస్తే కనుక మనకు సెన్సార్ అనేది ఇక్కడ ఆఫ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనకి ఇండికేటర్ కూడా ఆఫ్ అయిపోయింటుంది. ఒకసారి చూద్దాము. సో ఇప్పుడు చూసారా, మనకు ఇండికేటర్ కూడా, ఈ ట్రిప్ ఇండికేటర్ కూడా వెళ్ళిపోయింది అనమాట. సో ఆ విధంగా మనం అయితే రీసెట్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రీసెట్ చేసిన తర్వాత ఆన్ చేస్తే కనుక యూనిట్ అనేది ఆన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకు ఆన్ అయింది చూడండి. సో ఆ విధంగా మనకు ట్రిప్ ఇండికేటర్ వచ్చినప్పుడు మనం ఈ విధంగా రీసెట్ చేసిన తర్వాత ఆన్ చేస్తే మనకు యూనిట్ అనేది ఆన్ అవుతుంది అనమాట. లేదంటే కనుక మనకు యూనిట్ ఆన్ అవ్వదు. సో ఇదే అనమాట ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే, కంటెంట్ యూస్ అయితే ఇంకా కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.